సరే, ఈరోజు మనం తెలంగాణ చరిత్రలోకి ఓ అడుగు వేద్దాం. మన ప్రయాణం రాచకొండకోట దగ్గరికి. అక్కడ ప్రతి రాయి ఓ కథ చెబుతోంది. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? చూశారు కదా, ఈ ఒక్క మాట చాలు రాచకొండ గొప్పతనం చెప్పడానికి. పైకి చూస్తే అవేవో రాళ్ల గుట్టల్లాగే కనిపిస్తాయి, కాని వాటి లోపల ఒక పెద్ద సామ్రాజ్యం కథే దాగుంది. ఆ రాజుల కథలేంటో, ఆ రాళ్ల రహస్యాలేంటో అన్నీ తెలుసుకుందాం. సరే, మన ప్రయాణంలో మొదటిగా అసలీ కోటను ఎవరు కట్టారు, వాళ్ళెంత గొప్పవాళ్ళు అనే విషయాలు చూద్దాం. వాళ్లే కాకతీయుల తర్వాత తెలంగాణ గడ్డపై జెండా ఎగిరేసిన రేచర్ల పద్మనాయకులు. అంటే కాకతీయుల సామ్రాజ్యం పడిపోయాక వాళ్ల దగ్గర సేనాపతులుగా, సామంతులుగా ఉన్న ఈ పద్మనాయకులు తమ సొంత రాజ్యాలు స్థాపించుకున్నారన్నమాట. అలా రాచకొండలో ఒకరు, దేవరకొండలో ఇంకొకరు అన్నదమ్ములు రాజ్యాలు పంచుకుని ఎవ్వరూ ఛేదించలేని పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. వాళ్ల పాలన దాదాపు 150 ఏళ్లకు పైగానే సాగింది. అంటే క్రీస్తు శకం 1326 నుంచి 1482 వరకు. ఈ కాలంలోనే సర్వజ్ఞ సింహభూపాలుడు లాంటి గొప్ప రాజులొచ్చారు. ఆయన గొప్ప పాలకుడే కాదు, స్వయంగా కవికూడా. రసారణవ సుధాకరము అని ఓ పెద్ద అలంకార గ్రంథాన్నే రాశారంటే ఆలోచించండి, ఎంతటి పండితుడో. అంటే వీళ్ళు కేవలం యుద్ధాలు చేసే రాజులు మాత్రమే కాదు, ప్రజల గురించి కూడా ఆలోచించేవాళ్లు. వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు, కవులను, కళలను ప్రోత్సహించారు, వ్యాపారాలు పెరిగేలా చూశారు. వాళ్ల రాజ్యం ఎంత సంపన్నంగా ఉండేదంటే పక్కనే ఉన్న బహమనీ సుల్తానులకు కన్నుకుట్టిందట. అందుకే పదే పదే దండయాత్రలు చేసేవాళ్లు. సరే, ఇక మనం కోటలోకి అడుగుపెడదాం. ముందుగా మనం చూసేది కచేరికొండ. దీన్నే రాచకొండ అని కూడా అంటారు. ఇక్కడే రాజ్యం తాలూకు వ్యవహారాలన్నీ నడిచేవి. ఇది కోటకు గుండెకాయలాంటిదన్నమాట. ఈ కొండ ఎక్కడం అంత తేలిక కాదు. ఒక రక్షణ వలయాన్ని దాటుకుంటూ వెళ్లనట్టే ఉంటుంది. మొదటి ద్వారాల దగ్గర మనకు భైరవ విగ్రహాలు కనిపిస్తాయి. మరి కాస్త పైకి వెళ్తే హనుమంతుడు, గరుత్మంతుడి శిల్పాలు కనబడతాయి. అలా అన్ని ద్వారాలు దాటుకుని వెళ్తే రాజుగారి సభ జరిగే మంటపాల దగ్గరికి చేరుకుంటాం. ఇక్కడ శిల్పకళ అయితే అద్భుతం. ప్రధాన ద్వారం దగ్గర చూడండి, సింహంలాంటి శార్ధులాలు ఎలా దూకుతున్నాయో, స్తంభాల మీద జంట శిల్పాలు ఎంత అందంగా చెక్కారో. ఇంకా ఇక్కడ తెలుగు శాసనాలతో పాటు ఒక స్తంభం మీద ఉర్దూ శాసనం కూడా ఉండటం చాలా ఆసక్తికరమైన విషయం. అప్పటి రాజకీయ సంబంధాలకు ఇదొక గుర్తు. ఇక సంకెళ్లబాయి గురించి చెప్పాలి. కేవలం 2 అడుగుల వెడల్పుతో 35 అడుగుల లోతున్న మంచినీటి బావి అది. అప్పటి ఇంజనీరింగ్కి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు కచేరికొండ ఉంచి పక్కనే ఉన్న రెండో కొండ వైపు వెళ్దాం. దాని పేరు గుర్రాలకొండ. ఇది కోట యొక్క ఆధ్యాత్మిక కేంద్రం. అంటే ఇక్కడ గుళ్ళు, గోపురాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది వాళ్ల నమ్మకాల గురించి మనకు చాలా విషయాలు చెబుతుంది. పద్మనాయకుల విషయంలో ఒక పెద్ద మార్పొచ్చింది. మొదట్లో వాళ్లు శివుడి ఉగ్రరూపమైన భైరవుణ్ణి పూజించేవాళ్లు. ఎంతలా అంటే యుద్ధానికి ముందు జంతుబలులు ఇచ్చి గెలిచాక శత్రువుల రక్తంతో రణంకూడుపు అనే ఒక ఆచారం చేసేవారని చరిత్రకారులు అంటారు. కాని తర్వాత కాలంలో వాళ్లు శాంతికి చిహ్నమైన వైష్ణవాన్ని స్వీకరించారు. ఈ మార్పు వాళ్లు కట్టిన గుడులలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గుర్రాలకొండ మీద మనకొక రామాలయం, ఇంకా కొండపైన 16 స్తంభాలతో ఒక పెద్ద వైష్ణవాలయం కనబడతాయి. ఆ వైష్ణవాలయానికి ద్వారపాలకులుగా గరుత్మంతుడు, హనుమంతుడు శిల్పాలు ఉంటాయి. ఆలయం చుట్టూ చూస్తే పాత కట్టడాల పునాదులు చాలా కనిపిస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం పద్మనాయకుల కథ విన్నాం కదా. కాని ఈ కొండలు వాళ్లకంటే ఎంతో పాతదైన ఓ పెద్ద రహస్యాన్ని దాచుకున్నాయి. ఆ రహస్యం తెలిస్తే రాచకొండ చరిత్రే కాదు, ఈ ప్రాంతం చరిత్రే మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక మధ్యయుగపు కోట కంటే పురాతనమైన కథ ఏమై ఉంటుంది? అవును, నిజం. ఆలయానికి దగ్గర్లో ఉన్న ఒక గుహలో ఆదిమానవులు గీసిన చిత్రాలు దొరికాయి. చరిత్రపూర్వ రాకాట్ అంటే ఈ రాచకొండ కథ ఒక్కసారిగా 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. పద్మనాయకులు కోట కట్టడానికి ఎన్నో వేల ఏళ్ల ముందే ఇక్కడ మనుషులు జీవించారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యమేముంటుంది? ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే మొత్తం నల్గొండ జిల్లాలోనే దొరికిన మొట్టమొదటి చరిత్రాపూర్వపు గుహాచిత్రాలు ఇవే. ఈ యొక్క ఆవిష్కరణతో రాచకొండ ప్రాముఖ్యత ఎన్నో రెట్లు పెరిగింది.
ఈ చిత్రాలు కొత్త రాతియుగం నాటివి. ఎర్ర రంగుతో గీశారు. అందులో వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. అంటే ఆ కాలం నాటి మనుషుల జీవితం ఎలా ఉండేదో మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయన్నమాట. అంతేకాదు, పక్కనే ఉన్న మరో గుహలో రాళ్లపై చెక్కిన బొమ్మలు కూడా దొరికాయి. చూసర్గా, రాచకొండ అంటే కేవలం ఒక కోట మాత్రమే కాదు. అది ఆదిమానవుల కళనుంచి పద్మనాయకుల రాజ్యం వరకు ఎన్నో కథలను తనలో దాచుకున్న ఒక రాతి గ్రంథాలయం. మరి ఇంత గొప్ప చరిత్రను, ఈ కథలను మనం మన తర్వాత తరాలకు ఎలా అందించాలి? దీన్ని ఎలా కాపాడుకోవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.